మెగా కాంపౌండ్కు మెల్లిమెల్లిగా దూరం అవుతూ వచ్చారు బన్నీ. పరోక్షంగా అనేక సందర్భాల్లో తన తాత అల్లు రామలింగయ్య గురించి, ఆయన నటన గురించి మాట్లాడటం, అల్లు కుటుంబం అని ప్రస్తావించడం వంటివి బన్నీ చేస్తూ వచ్చాడు. దీని ప్రకారం అల్లు కుటుంబం లెగసీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నాడని తెలుస్తోంది. గతంలో అల్లు అర్జున్ సినిమా ఆడియో ప్రీ రిలీజ్ కార్యక్రమాలకు మెగా కుటుంబం నుంచి చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, నాగబాబు, చిరంజీవి, పవన్ ఇలా ఎవరో ఒకరు వస్తుండేవారు. ఒకవేళ రాకపోయినా చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒక విషయం బన్నీ చెబుతూ ఉండేవాడు. కానీ 2-3 సినిమాల నుంచి అసలు మెగా హీరోల పేర్లు ప్రస్తావించడం, వారి గురించి చెప్పడం వంటివి అల్లు అర్జున్ చేయటం లేదు. దీంతో అర్జున్ మెగా కుటుంబానికి దూరం పెడుతున్నాడన్న విషయం బయటకు వచ్చింది. మరోవైపు మెగా హీరోలు సైతం బన్నీ ప్రస్తావన ఇటీవల ఏ ఫంక్షన్లో కూడా తీసుకురావటం లేదు. అయితే బన్నీ ఫంక్షన్లో మెగాస్టార్, పవర్ స్టార్ అంటూ కేకలు వేయటంపై గతంలో అల్లు అర్జున్ ఘాటుగానే స్పందించాడు. అక్కడి నుంచే బన్నీ రూట్ మార్చాడని అంటున్నారు. పుష్ప 2 విడుదల సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి ఓ మహిళ చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ కావటం, ఆ తర్వాత బెయిల్పై బయటకు రావడం జరిగింది. ఈ సమయంలో చిరంజీవి తప్ప ఇతర మెగా హీరోలు ఎవరూ బన్నీని పరామర్శించేందుకు రాలేదు. కనీసం సామాజిక మాధ్యమాల్లో కూడా స్పందించలేదు. దీంతో 2 కుటుంబాల మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందని, చిరంజీవిని తక్కువ చేసే విధంగా బన్నీ ప్రవర్తించి ఉంటాడని అందరూ భావించారు. ఇరు వర్గాలకు చెందిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దూషణలకు దిగిన పరిస్థితి. అయితే అల్లు అర్జున్ అరెస్టు తర్వాత చిరంజీవిని కలిసేందుకు వచ్చాడు. ఆ సమయంలో 2 కుటుంబాలు కలిసిపోయాయని అందరూ అనుకున్నారు. కానీ అది జరగలేదు. తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నేషనల్ వైడ్గా హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, ఫ్యాన్స్ బన్నీకి విషెస్ చెప్పారు. మెగా కాంపౌండ్కి చెందిన ఏ ఒక్క హీరో కూడా బన్నీకి విషెస్ చెప్పలేదు. కనీసం మెగాస్టార్ చిరంజీవి కూడా శుభాకాంక్షలు తెలపలేదు. ఇక రీసెంట్గా చరణ్ పుట్టినరోజు నాడు కూడా బన్నీ విషెస్ చెప్పలేదు. బన్నీకి ఇష్టమైన డైరెక్టర్ సుకుమార్ సమర్పణలో వస్తున్న పెద్ది సినిమా గ్లింప్స్ విడుదల టైంలో కూడా అల్లు అర్జున్ స్పందించలేదు. దీనికి ప్రతిగా అల్లు అర్జున్ని మెగా హీరోలు పట్టించుకోవడం మానేశారు. దీన్ని బట్టి ఇక భవిష్యత్తులో అల్లు అర్జున్ వర్సెస్ మెగా హీరోల వైరం అలాగే కొనసాగుతుందని అర్థమవుతుంది.